ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రాజెక్టులో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గాంధీనగర్ ద్వారా బిఎడ్ మరియు ఎంఎడ్ విద్యార్థుల కోసము విద్యా తత్వశాస్త్ర పరిధిలోని బెస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ ఆఫ్ స్వామి వివేకానంద అనే అంశంపై ఈరోజు మనము వివరంగా తెలుసుకుందాం. స్వామి వివేకానంద ఆధునిక భారతదేశంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, ఖ్యాతిని, గొప్పదనాన్ని ప్రపంచంలోని దిశల అన్ని దేశాలలో పరిచయం చేసినటువంటి ఒక గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప ఆదర్శనీయుడు, మహాయోగి. స్వామి వివేకానంద కేవలము యువతకు మార్గదర్శనే కాకుండా భారతదేశ యువత ఎటువంటి విద్యను పొందాలి అనేటటువంటి అంశంలో కూడా ఎంతో లోతైన ఆలోచనలతో నేటికి అనువర్తించేటటువంటి గొప్ప సూచనలు, ఆచరణలు చేశారు. ఇప్పుడు మనము స్వామి వివేకానంద విద్యా దార్శనికత గురించి తెలుసుకుందాం. మొదటగా స్వామి వివేకానంద జీవిత విశేషాలను తెలుసుకొని తర్వాత స్వామి వివేకానంద విద్యా సిద్ధాంతము, విద్యా ఆచరణలకు సంబంధించినటువంటి లోతైన ఆలోచనల గురించి తెలుసుకుందాం. స్వామి వివేకానంద 1863 సంవత్సరంలో జనవరి 12న విశ్వనాథ దత్త, భువనేశ్వరి దేవి దంపతులకు కలకత్తా నగరంలో జన్మించారు. స్వామి వివేకానంద భారతదేశపు ముద్దుబిడ్డగానే కాకుండా 19వ శతాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత దార్శనికుడిగా, అనన్య సామాన్య యోగిగా, ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా, విద్యావేత్తగా రాణించాడు. అయితే స్వామి వివేకానంద జీవించిన కాలము కేవలము 39 సంవత్సరాలు మాత్రమే. ఈ 39 సంవత్సరాలలోనే మనిషి పూర్ణాయుష్ అయినటువంటి 120 సంవత్సరాల కాలంలో చేయగలిగినటువంటి పనులన్నింటినీ, గొప్ప కార్యాలన్నింటినీ కేవలము తన 39 సంవత్సరాల జీవితకాలంలోనే పూర్తి చేసి 1902వ సంవత్సరంలో శివైక్యం పొందారు. ఆ 1902వ సంవత్సరం నుంచి నేటి వరకు కూడా దాదాపు 125 సంవత్సరాలకు పైగా కూడా భారతదేశ యువతకు ఎంతో మార్గదర్శకంగా, ఆయన జీవితము ఎంతో స్ఫూర్తిని కలిగించేదిగా ఉన్నది. ఇటువంటి స్వామి వివేకానంద బాల్య దశలో ఎలా జరిగిందో కొన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి వివేకానందకు చిన్ననాటి నుంచే తమ తల్లి గారైనటువంటి భువనేశ్వరి దేవి రామాయణ, మహాభారత ఇతిహాసాలను చాలా చక్కగా బోధించేవారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్త. నరేంద్రనాథ్ దత్త చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడు. అతని అల్లరిని కట్టడి చేయడము తల్లి భువనేశ్వరి దేవికి చాలా కష్టసాధ్యంగా ఉండేది. చిన్ననాటంతా కూడా ఎక్కువగా ఆడుతూ, పాడుతూ, పెంపుడు జంతువులను ప్రేమిస్తూ, సాధు సంతులను కలవడానికి ఇష్టపడుతూ, అలాగే తన స్నేహితులతో కలిసి వ్యాయామశాలకు వెళ్ళి రకరకాల వ్యాయామాలు చేసి కర్రసాము, కుస్తీ, కత్తిసాము వంటి ఎన్నో విద్యలను బాగా ప్రాక్టీస్ చేసేవాడు. దానివల్ల బాల్య దశలోనే స్వామి వివేకానంద శరీరము చాలా దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉండేది. ఆ విధంగా స్వామి వివేకానంద చిన్ననాటి నుండే శారీరక దృఢత్వానికి, మానసిక దృఢత్వానికి, ఆధ్యాత్మిక వికాసానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ తన స్నేహితులతో చక్కగా చదువులో రాణిస్తూ, బాగా ఆటలు, క్రీడలు ఆడుతూ ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్తేజంగా ఉండేవాడు. నరేన్ పాఠశాల విద్య పూర్తయిన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించడానికి
నరేంద్రనాథ్ దత్త చిన్ననాటి నుండే విశేషమైన లక్షణాలను కలిగి ఉండేవాడు. నరేన్ చిన్నప్పుడు కుంటతనంతో బాగా అల్లరి చేసేవాడు. నరేన్ యొక్క అల్లరిని కట్టడి చేయడానికి తల్లి భువనేశ్వరి దేవికి ఎంతో కష్టసాధ్యంగా ఉండేది. నరేను మెలకువగా ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా కూడా చక్కని ఆటలాడుతూ, క్రీడలను ఆడుతూ, పెంపుడు జంతువులతో గడుపుతూ, సాధు సంతులను కలవడానికి ఇష్టపడుతూ, తన స్నేహితులతో కలిసి తీరిక సమయంలో బాగా వ్యాయామం చేసి కర్రసాము, కుస్తీ, కత్తిసాము వంటి ఎన్నో యుద్ధ విద్యల్లో బాగా ఆరితేరాడు. స్వామి వివేకానంద ఎప్పుడూ చెప్తుండేవాడు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్నటువంటి 100 మంది భారతీయ యువకులు తనకు లభించినట్లయితే భారతదేశాన్ని మళ్ళీ విశ్వగురువుగా ప్రపంచంలో వికసింపజేస్తానని 125 సంవత్సరాల క్రితమే ఉద్ఘాటించారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ముఖ్యంగా బాల్య దశ నుంచి యువత అంతా కూడా చక్కటి ఆటలు, క్రీడలు ఆడుతూ, ఎన్నో వ్యాయామాలు చేస్తూ శరీరాన్ని, మనసును బాగా దృఢంగా ఉంచుకోవాలని చెప్పాడని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక స్వామి వివేకానంద చిన్ననాటి నుంచే చదువులను కూడా బాగా రాణించాడు. నరేన్ పాఠశాల విద్యలో చక్కగా విద్యాభ్యాసం చేస్తూ, పాఠశాల విద్య పూర్తి కాగానే ప్రెసిడెన్సీ కళాశాలలో, ఆ తర్వాత స్కాటిష్ మిషనరీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. స్కాటిష్ మిషనరీ కళాశాల ప్రిన్సిపాల్ ఒక సందర్భంలో అన్నాడు, నేను ఎన్నో ప్రదేశాలు తిరిగాను, ఎంతోమంది విద్యార్థులను చూశాను, కానీ నరేన్ లాంటి విద్యార్థి, నరేన్ లాంటి సమర్థకుణ్ణి నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు అని వ్యాఖ్యానించారు. ఇతను ఎన్నో సామర్థ్యాలను కలిగి ఎంతో లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు అని ఎప్పుడూ ప్రశంసించేవాడు. నరేన్ కాలేజీ విద్య అభ్యసిస్తున్నప్పుడే యోగా, ధ్యానము బాగా ప్రాక్టీస్ చేసేవాడు. ఈ యోగా, ధ్యానము ప్రాక్టీస్ చేయడం వల్ల అతని యొక్క జ్ఞాపశక్తి అంతులేని విధంగా ఉండేది. ఏదైనా ఒకసారి చదివితే బాగా గుర్తుండిపోయేది. మనం ఏకసంధాగ్రాహ్యం అంటామే, అలా ఏ విషయాన్నైనా కూడా ఒకసారి చదివితే గుర్తుండిపోయేది. ఒకసారి తన స్నేహితులతో కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు వారి దగ్గరికి ఒక పాము రావడం జరిగింది. అయితే ఆ పామును చూసి తన స్నేహితుడు భయంతో పారిపోయాడు. కానీ వివేకానంద స్వామి ఆ పాము వస్తున్న విషయాన్ని అసలు పట్టించుకోకుండా తన ధ్యానంలోనే నిమగ్నమై పూర్తిగా ధ్యానం చేశాడు. అంటే ఏ పని చేసినా కూడా అంత ఏకాగ్రతగా చేసేవాడు. ఇక నరేంద్రనాథ్ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నప్పుడు తత్వశాస్త్రంతో సహా అనేక పుస్తకాలను చదివాడు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కూడా బాగా పుస్తకాలు చదువుతూ, ఆటలాడుతూ, క్రీడలు ఆడుతూ, తన శరీరాన్ని, మనసును దృఢంగా చేసుకుంటూ, అలాగే తన జ్ఞానాన్ని విస్తరింపజేసుకుంటూ ఎప్పుడూ కూడా పుస్తకాలను చదువుతూ ఉండేవాడు. ఇలా అనేకమైన పుస్తకాలు చదవడం వల్ల తన అస్తిత్వం గురించినటువంటి, ఈ విశ్వం యొక్క అస్తిత్వం గురించినటువంటి అనేక సందేహాలు స్వామి వివేకానంద మదిలో తలెత్తాయి. అందులో ప్రధానమైనటిది, దేవుడు ఉన్నాడా, ఉంటే అతన్ని ఎవరైనా చూపించగలరా అని ఆ సందేహంతో ఆనాటి కాలంలో ప్రఖ్యాతి వహించినటువంటి కేశవ చంద్ర సేన్, అలాగే మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్, వీరు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వారి తండ్రి. ఈ కేశవ చంద్ర సేను, మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూరు బ్రహ్మ సమాజ నాయకులు. వీరు ఆ కాలంలోనే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప వ్యక్తులు. వీరిని కలిసి యువకుడుగా ఉన్నటువంటి ఆ నరేంద్రనాథ్ ఇదే ప్రశ్నలు అడిగాడు, దేవుణ్ణి మీరు చూశారా, చూస్తే నాకు చూపించగలరా? కానీ వారు ఈ నరేంద్రుని యొక్క
ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయేవారు. కానీ అతనిలో ఉన్నటువంటి ఆ లోతైన ఆలోచనలను బాగా ప్రశంసించేవారు. ఇలా అన్వేషిస్తూ ఎంతోమందిని ఇదే ప్రశ్నను నరేంద్రనాథ్ అడిగేవాడు. అయితే ఒకసారి స్కాటిష్ మిషనరీ కళాశాలలో ప్రధానాచార్యులు పాఠం చెబుతూ ఆధ్యాత్మిక పారవశ్యం అనే మాటకు అర్థం తెలియక తికమకపడి, ఇది దక్షిణేశ్వర్లోని శ్రీ రామకృష్ణ పరమహంస గారైతే ఈ పదానికి చక్కని అర్థం చెప్పగలుగుతారు అని చెప్పేసి విద్యార్థులకు చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా నరేంద్రుడు శ్రీ రామకృష్ణ పరమహంస గురించి విన్నాడు. ఇంకా అలా విన్న తర్వాత వెంటనే ఎప్పుడెప్పుడు రామకృష్ణ పరమహంస గారిని కలుద్దామా అని ఆశతో ఎదురు చూస్తూ ఉండగా ఒకసారి ఆ అవకాశం రానే వచ్చింది. తన స్నేహితుని ఇంటికి శ్రీ రామకృష్ణ పరమహంస గారు వస్తున్నారని తెలియగానే ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళి సూటిగా రామకృష్ణ పరమహంసను ఇదే ప్రశ్న అడిగారు. స్వామి, మీరు దేవుణ్ణి చూశారా? చూస్తే నాకు చూపించగలరా? అంటే శ్రీ రామకృష్ణ పరమహంస తప్పకుండా నేను నీకు దేవుణ్ణి చూపించగలను అని చెప్పి తన ఆధ్యాత్మిక శక్తితో నరేంద్రనాథుడు ధ్యానంలో ఉన్నప్పుడు అతనికి భగవత్ సాక్షాత్కారం కలిగేలా దక్షిణేశ్వర్లోని కాళికామాతను రామకృష్ణ పరమహంస ప్రార్థించాడు. నరేంద్రనాథ్ దత్త ధ్యానంలో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస వల్ల ప్రభావం వల్ల కలిగినటువంటి దైవ సాక్షాత్కారాన్ని చూసి పూర్తిగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. అప్పటి నుండి నరేంద్రనాథ్ దత్త స్వామి వివేకానందగా తన పేరు మార్చుకొని శ్రీ రామకృష్ణ పరమహంస ఉపదేశాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేయడానికి సంకల్పించి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ 1881లో శ్రీ రామకృష్ణ పరమహంసను కలిసిన తర్వాత అంతకుముందున్న నరేంద్రనాథుడు దత్త స్వామి వివేకానందగా మారిపోయి భారతదేశాన్నే కాకుండా ప్రపంచాన్నంతా కూడా ఎంతో ప్రభావితం చేసినటువంటి యోగిగా ప్రసిద్ధి చెందాడు. అంతటి అనన్య సామాన్యమైన యోగి మరి మానవాళికి, మన భారతదేశ యువతకు ఎటువంటి సందేశం ఇచ్చారో కొంత వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా తను చిన్ననాటి నుంచి ఆచరిస్తూ వచ్చినటువంటి శారీరక వ్యాయామాలు చేసి శరీరాన్ని, మనసును దృఢతరం చేసుకుంటేనే ఆధ్యాత్మిక వికాసం కలుగుతుందని నమ్మినవాడు కావడం వల్ల, అలానే ఆచరించినవాడు కావడం వల్ల యువతకు ఇదే సందేశాన్ని ఇచ్చాడు. శారీరక మానసిక బలహీనతలే అన్ని సమస్యలకు మూల కారణం. యువత శారీరకంగా మానసికంగా బలంగా ఉంటేనే సత్యాన్ని గ్రహించగలరు, అలాగే తమ జీవిత లక్ష్యాలను సాధించగలరు అని చెప్పి ఇలా మొట్టమొదటి సందేశాన్ని స్వామి వివేకానంద భారతదేశ యువతకే కాక ప్రపంచ యువతకు కూడా అందించారు. ఆయన ఇంకా సందేశం ఇస్తూ ప్రజలు సోమరితనాన్ని వదిలి జీవితాలను పూర్తి సమర్థతతో జీవించాలని ఉద్ఘాటించారు. అంటే ప్రజలు నిరంతరము తమ కార్యదీక్షలో నిమగ్నమై ఉండి తమ పూర్తి సామర్థ్యాలను వినియోగిస్తూ భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని, అందుకు తగిన విధంగా కృషి చేయాలని 120 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద భారతీయ యువతకు సందేశం ఇచ్చారు. ఇలా చేస్తే దేశాన్ని ప్రజలు తమ ఓజస్సుతో నింపి పటిష్టమైనటువంటి, బలీయమైనటువంటి దేశంగా అభివృద్ధి చేయగలరని చెప్పేసి స్వామి వివేకానంద తెలియజేశారు. 100 సంవత్సరాల దౌర్జన్యపూరిత నియంతృత్వ విదేశీ దండయాత్ర ఫలితంగా మధ్యయుగాల్లో భారతదేశము అనేక ఒడిదుడుకులకు లోనైన విషయము స్వామి వివేకానందకు తెలుసు. అయితే దీనికి అంతటికి కారణము ప్రజలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండకపోవడం వల్ల ఈ విదేశీ దండయాత్రల ప్రభావంలో పడిపోయి చాలా నిర్వీర్యమైపోయి, అధైర్యపడిపోయి ఆ విదేశీ దండయాత్రికుల పాలనలో దాదాపు బానిసలుగా బ్రతికిన విషయాన్ని స్వామి వివేకానంద గుర్తించి, ఇలాంటి దుస్థితికి కారణము భారతీయ యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండకపోవడము, అలాగే ఆధ్యాత్మిక వికాసము లేకపోవడమని గ్రహించి స్వామి వివేకానంద యువకులకు ఒక సందేశం ఇస్తూ,
మీరు భారతదేశంలో ఉన్న సమస్యలను, భారతదేశంలో ఉన్న పేదరికాన్ని, భారతదేశంలో ఉన్న అనేక సామాజిక సమస్యలను పరిష్కరించాలంటే ముందు యువత శారీరకంగా దృఢంగా ఉండి మానసికంగా బలోపేతమై ఆధ్యాత్మికంగా వికాసం చెందుతూ తమ తమ రంగాలలో సేవలు అందిస్తూ భారతదేశాన్ని అమేయమైన శక్తిగా అభివృద్ధి చేయించాలని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు. అయితే పేదరికం వల్ల కొంత, అవగాహన రాహిత్యం వల్ల మరికొంత, ప్రజలు సరైన ఆహారం కూడా తీసుకోవడం లేదని గ్రహించాడు. ఈ సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల యువత మరింతగా బలహీనపడిందని గుర్తించాడు. దానివల్ల యువతలో పనిచేసే సామర్థ్యం సన్నగిల్లి వారి ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోయిందని గుర్తించి బలహీనతకు, పేదరికానికి కారణమవుతున్నటువంటి కుల వివక్షను ముందు నిరసించాడు. ఈ మొదటి నుంచి కుల వివక్ష అనేది భారతదేశ సంప్రదాయం కాదు. మరి విదేశీ దండయాత్రల ఫలితంగా ఈ కుల వివక్ష అనేది జరుగుతోంది. ఇటువంటి కుల వివక్షను ముందుగా నిర్మూలించాలి. అందరూ సమానంగా గౌరవించబడి అందరూ సమానమైన భావనతోటి కృషి చేస్తేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని వివేకానంద ఉద్ఘాటించి కుల వివక్ష నిర్మూలనకు ఎంతో కృషి చేశాడు, ప్రచారం చేశాడు. అయితే ఈ యొక్క పేదరిక నిర్మూలనకు కానీ ఇతర సమస్యలకు పరిష్కారంగా కానీ యువత మొదటగా ఆధ్యాత్మిక వికాసానికి ప్రయత్నిస్తూనే ఆధునిక సైన్సు చేసినటువంటి పరిశోధన, ఆధునిక సైన్స్ చేసినటువంటి దోహదాలను కూడా తెలుసుకొని ఈ వేదాంతపు ఆధ్యాత్మికతకు ఆధునిక సైన్స్ను జోడించి భారతదేశ దేశంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎప్పుడూ చెబుతుండేవారు. ఇందుకోసము విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని మొదటగా స్వామి వివేకానంద పేర్కొన్నాడు. విద్యా వ్యవస్థ బలోపేతం అయితేనే మన భారతీయ సనాతన సాంప్రదాయమైనటువంటి ఆధ్యాత్మికతకు ఆధునిక సైన్స్ విజ్ఞానం కూడా జోడిస్తే భారతదేశంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించగలమని స్వామి వివేకానంద విశ్వసించాడు. అయితే ఎంత అభివృద్ధి చెందినా కూడా భారతీయ అస్తిత్వానికి పునాది అయినటువంటి ఆధ్యాత్మిక చింతన అనేది భారతదేశం అన్ని రంగాలలో కేంద్రకంగా ఉండాలని ఉద్ఘాటించారు. ఇదే విధంగా స్వామి వివేకానంద తాను పర్యటించిన ప్రదేశాలన్నింటిలో సందేశం ఇస్తూ దైవ సాక్షాత్కారాన్ని కూడా యువత ప్రయత్నించాలని పేర్కొన్నాడు. అయితే ఈ దైవ చింతన, దైవ సాక్షాత్కారం అనేది పొందడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్దిష్ట విధానాలను అవలంబించాలని పేర్కొన్నాడు. ఎలాగైతే తను యోగా ధ్యానం చేసి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకొని ఆ దైవ సాక్షాత్కారం పొందాడో అదేవిధంగా యువత కూడా యోగా ధ్యానము ఆచరిస్తూ ఈశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలన్నారు. ఎలాగైతే ఒక రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ప్రయోగశాలకు వెళ్ళి ఆమ్లాలు, క్షారాలు మీద పడినా కూడా భరిస్తూ ఎలాగైతే రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి మూలకాలు, వాటి సమ్మేళనాల గురించి తెలుసుకుంటామో, ఎలాగైతే ఈ రసాయన శాస్త్రం అధ్యయనం చేయడానికి ఒక పద్ధతి ఉందో అలాగే ఈశ్వరుని గురించి తెలుసుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉందంటూ దానికి యోగా ధ్యానము రెండు మార్గాలని చెప్పి, అలాగే నిస్వార్థపరమైనటువంటి సేవ మూడో మార్గం అని చెప్పేసి ఆ విధంగా యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పద్ధతులు పాటించకుండా అసలు ఈశ్వరుడే లేడు, అది మూఢనమ్మకము అని అనుకునే వాళ్ళు నిజానికి వాళ్ళే పెద్ద మూర్ఖత్వంతో బాధపడుతున్నారు. ఏ శాస్త్రాన్ని ఏ విధంగా చదివితే అర్థమవుతుందో ఆ శాస్త్రాన్ని అదే విధంగా చదవాలని చెప్పేవాడు. ఎలాగైతే రసాయన శాస్త్రం చదవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయో అలాగే ఈశ్వరుని గురించి తెలుసుకోవడానికి కోసం ఉన్న పద్ధతులను అవలంబించకుండానే దేవుడు లేడని చెప్పడము మూర్ఖత్వమే అవుతుందన్నాడు. అయితే మతం అంటే కేవలము పూజలు, పునస్కారాలు, క్రతువులు చేయడమే కాదు, మనిషిని పరిశుద్ధుడైన వ్యక్తిగా తీర్చిదిద్దేలా మతము యువతకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి అప్పుడే యువత ఉత్తేజితులై శారీరకంగా, మానసికంగా బలోపేతమవుతారని చెప్పేవాడు. అలా చెబుతూ తనపై తనకు విశ్వాసం లేని ప్రతి వ్యక్తి కూడా నాస్తికుడే అన్నారు.
అంటే ఎవరైతే తనపై తనకు విశ్వాసం లేని వారు ఉంటారో వాళ్ళే నిజమైన నాస్తికులు. ఇక తనపై తనకి విశ్వాసం లేనివాడు ఈశ్వరుని గురించి ఎలా తెలుసుకుంటాడు అని వివేకానంద వారు తెలియజేశారు. దాంతోపాటు భారతీయ సమాజాన్ని బలహీనపరుస్తున్నటువంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు, కులపరమైన వివక్షలన్నింటినీ కూడా తొలగించడానికి యువత కృషి చేయాలని చెప్పేసి ఉద్ఘాటించారు. స్వామి వివేకానంద చెప్పిన మరికొన్ని సందేశాలు క్లుప్తంగా తెలుసుకుందాము. ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర అని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు. ప్రపంచం చరిత్రను చూసినట్లయితే అందులో ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి కొందరు వ్యక్తులు చేసినటువంటి ఘనకార్యాలను సంబంధించినవి మనం నేర్చుకుంటుంటాం. అందుకోసము భారతీయ యువత ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి తమ రోజువారీ కార్యకలాపాలను ఎంతో సమతతో నిర్వహిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దాలని వివేకానంద స్వామి అభిలషించారు. స్వామి వివేకానంద ఇంకా చెప్తూ, లెమ్ము, మేలుకో, నీ లక్ష్యం సాధించేదాకా ఆగకు, అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అని స్వామి వివేకానంద ఎంతో పటిష్టమైనటువంటి సందేశాన్ని యువతకి ఇచ్చాడు. అంటే ఎవరైతే తను రూపొందించుకున్నటువంటి గమ్యాలు, ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించే వరకు విశ్రమించకూడదు అని చెప్పేసి స్వామి వివేకానంద యువతకు ఒక అమూల్యమైన సందేశాన్ని ఇచ్చాడు. అది ఈనాటికి కూడా భారతీయ యువత చెవుల్లో ఎంతో ధ్వనిస్తూ ఉంటుంది. అందుకే స్వామి వివేకానంద జన్మించినటువంటి జనవరి 12వ తేదీ నాడు జాతీయ యువ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. స్వామి వివేకానంద చెప్పేవారు, నేను అశక్తుడను అని ఏనాడు అనుకోకండి, అనంతమైన శక్తి మీలో దాగి ఉంది, దాన్ని వెలికి తీసి సరిగా ఉపయోగిస్తే మీరు ఏదైనా సాధించగలరని యువతకు ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ శక్తిని గుర్తించడానికి కూడా ఎంతో అధ్యయనం చేయాలి, ఎంతో కృషి చేయాలి. జ్ఞానవంతులైనటువంటి వ్యక్తులతో ఎన్నో సందర్భాల్లో కలిసి తమ జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవాలని సూచించేవాడు. అలాగే బలహీనతకు పరిష్కారము దాని గురించి చింతించడం కాదు, బలాన్ని గురించి ఆలోచించి బలవంతులు కావాలి. మీలో ఏదైతే బలహీనతలు ఉన్నాయో వాటి గురించి విచారపడుతూ కూర్చోకండి, వాటిని అధిగమించడానికి ఎటువంటి బలోపేతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ఆలోచించి వాటిని ఆచరించండి అని యువతకు సందేశం ఇచ్చాడు. అలాగే నేటి ఆధునిక కాలంలో భారతదేశాన్ని కలవరపరుస్తున్నటువంటి అనేక మహమ్మారులు, ముఖ్యంగా మద్యానికి, డ్రగ్స్కి బానిసవుతున్న యువతకు స్వామి వివేకానంద 130 సంవత్సరాల క్రితమే గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. అదేమిటంటే, ఆధ్యాత్మికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ నిన్ను బలహీనపరిచే ఏ వస్తువును కూడా ఖాళీ గోటితోనైనా తాకకూడదన్నారు. ఎందుకంటే ఇలాంటి వస్తువులు, మద్యం కానీ, మత్తు పదార్థాలు కానీ మనిషిని శారీరకంగానే కాకుండా మానసికంగాను కూడా బలహీనం చేస్తాయి. ఇలా శారీరకంగా, మానసికంగా బలహీనమైనటువంటి యువత తనకు తానే సహాయం చేసుకోలేక, తన కుటుంబానికే సహాయం చేసుకోలేక ఉన్న విచారకర పరిస్థితుల్లో వారు దేశాభివృద్ధికి ఏం సహాయం చేయగలుగుతారు అని చెప్పి 130 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద యువతకు పటిష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. శారీరకంగా బలహీనపరిచేది కానీ, మానసికంగా బలహీనపరిచేది కానీ, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే వస్తువులు, అలవాట్లు ఎన్నడూ కూడా చేసుకోకూడదు అని చెప్పేసి స్పష్టమైనటువంటి సందేశాన్ని యువతకు ఇచ్చాడు. ఇంకా చెప్తూ యువతకు సందేశం ఇస్తూ, మిమ్మల్ని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారో ఆ విధంగానే ఎదుగుతారు. అంటే నేను బలవంతుణ్ణి, నేను శక్తివంతుణ్ణి, నేను తలుచుకున్న కార్యాన్ని నేను చేయగలను అని అనుకుంటే చేయగలుగుతారు. లేదా నేను బలహీనుణ్ణి, నేను అశక్తుణ్ణి, నేను ఏ పని చేయలేను అనుకుంటే అలానే తయారవుతారని స్వామి వివేకానంద స్పష్టంగా యువతకు సందేశం ఇచ్చారు.
కాబట్టి ఎప్పుడు కూడా యువత నేను బలవంతుణ్ణి, నేను తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేయగలను అనే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలని స్వామి వివేకానంద చెప్పేవారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా తన పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి కృషి చేస్తేనే విజయవంతం అవుతాడు. అంటే తనకి ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయో వాటన్నిటినీ పూర్తిగా అమల్లో పెట్టాలి. కొద్ది కొద్దిగా ప్రయత్నం చేయడము, సగం సగం ప్రయత్నం చేయడం వల్ల ఏ పని సాధించలేరు. అందుకే ఇంతకుముందు చెప్పినట్లు మేలుకో, నీ లక్ష్యాన్ని సాధించేదాకా విశ్రమించకు అనేటటువంటి సందేశాన్ని ఆధారంగా ఎప్పుడైతే యువత తమ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తూ చక్కటి ఆహారాన్ని, చక్కటి వ్యాయామాలను చేసుకుంటూ శరీరాన్ని, మనసును దృఢంగా ఉంచుకుంటూ కృషి చేస్తారో వారు తప్పకుండా విజయాలను సాధించగలుగుతారని చెప్పేసి యువత మనసుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేవాడు స్వామి వివేకానంద. తను ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా యువతతోని సంభాషించడానికి ఇష్టపడేవాడు. ఎందుకంటే భారతదేశ భవిష్యత్ అనేది, భారతదేశ దిశను మార్చేది యువకులే అని చెప్పేసి స్వామి వివేకానంద ప్రబలంగా విశ్వసించాడు. విశ్వసించనే కాదు, ఆ దిశగా ఎంతో కృషి చేసేవాడు. మనకు భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు ఆ కాలంలో బ్రిటిష్ వారు వాళ్ళ ప్రయోజనాలకు ఏర్పడేటువంటి పరిశ్రమలు తప్ప భారతీయ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి పరిశ్రమలు పెట్టేవారు కాదు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే భారతదేశ యువత కూడా అభివృద్ధి చెందుతుంది, అలాగే భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి సంస్థానాధీశులు అందరి దగ్గరికి వెళ్ళి దానికోసము సాయం చేయవలసిందిగా వాళ్ళను అభ్యర్థిస్తే వాళ్ళు ఎంతో ముందుకు వచ్చి ఎన్నో విరాళాలు ఇస్తే ఆ విరాళాలన్నింటినీ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ టాటా గ్రూప్ సంస్థల స్థాపకునికి ఇచ్చి మీరు మన భారతదేశంలో పరిశ్రమలు పెట్టండి అని చెప్పేసి ప్రోత్సహించి అలా భారతదేశంలో పారిశ్రామికీకరణకు మొదటి కృషి చేసినటువంటి వ్యక్తిగా స్వామి వివేకానంద నిలుస్తారు. సో ఆ విధంగా చెప్తూ ప్రతి భారతీయ యువకుడు, యువతి తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగిస్తేనే తమ జీవిత లక్ష్యాలను సాధించడంతో పాటు భారతదేశ దిశను కూడా మార్చగలరని 130 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద పేర్కొన్నాడంటే అతని దూరదృష్టి, అతని కర్తవ్య దీక్ష, అతని దేశభక్తి ఎంతటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా స్వామి వివేకానంద చెబుతూ, లెమ్ము, లేచి నిలబడి ధైర్యంగా పోరాడు, పిరికితనం, భయం మరణంతో సమానం, నీ లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడు, అంతిమ విజయం నీదే. మనకు మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి, కృషితో నాస్తి దుర్భిక్షం. అలాగే సాహసవంతులనే విజయలక్ష్మి వరిస్తుంది అని చెప్పేసి అది కూడా మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుకని యువతకు మార్గదర్శనం చూపుతూ మీరు ధైర్యంగా పోరాడితేనే, ధైర్యంగా కృషి చేస్తేనే మీ విజయాలను సాధించగలుగుతారని చెప్పేసి 130 సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద గారు ప్రవచించారు. అలా చెబుతూ ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత భారతదేశాన్ని అమేయమైన శక్తిగా మార్చగలదని విశ్వసించాడు. అందుకోసం యువతకు సందేశం ఇస్తూ మీరందరూ కూడా శారీరకంగా దృఢంగా ఉండడానికి చక్కటి పౌష్టికాహారం తీసుకుంటూ, రోజు చక్కటి వ్యాయామాలు చేసుకుంటూ శరీరాన్ని దృఢపరచుకుంటే దానివల్ల మనసు కూడా దృఢపడుతుంది. మీరు మానసికంగా దృఢంగా ఉంటే మీలో ఆధ్యాత్మిక వికాసం అభివృద్ధి చెందడమే కాకుండా మీరు జీవితంలో ఏర్పరచుకున్న లక్ష్యాలన్నింటినీ కూడా సాధించగలుగుతారని చెప్పేవాడు. అందుకే విద్యకు సంబంధించినటువంటి సందేశం ఇస్తూ విద్యార్థులను ముందు మైదానంలో ఫుట్బాల్ ఆడుకొనివ్వండి, తర్వాత వాళ్ళు చదువులో చక్కగా రాణిస్తారని. అంటే విద్యార్థులు బాగా ఆటలు, క్రీడలు ఆడితేనే వాళ్ళలో మానసిక వికాసం జరిగి వాళ్ళు ఏది చదివినా తొందరగా నేర్చుకుంటారని చెప్పేసి స్వామి వివేకానంద తన చిన్ననాటి అనుభవాలను, చిన్ననాటి ఆచరణలను దృష్టిలో ఉంచుకొని చెప్పేవాడు. ఈ విధంగా భారతదేశ యువతకే కాకుండా ప్రపంచ దేశాల యువతకు కూడా ఇటువంటి పటిష్టమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎంతో రాణించాడు. అలాగే స్వామి వివేకానంద విద్యకు సంబంధించినటువంటి అర్థాన్ని, విద్యా విధానానికి సంబంధించినటువంటి ఆచరణలను ఎన్నింటినో మనకు సూచించారు.
స్వామి వివేకానంద విద్య గురించి చెబుతూ ప్రతి వ్యక్తిలోని ఆత్మ దైవికమైనదే, ప్రతి ఆత్మలో నిబిడీకృతమైనటువంటి అనంతమైన శక్తిని పరిపూర్ణతలను అభివ్యక్తీకరించేదే విద్య అని విద్యకు గొప్ప నిర్వచనాన్ని ఇచ్చాడు. అంటే ప్రతి వ్యక్తిలో ఉన్న ఆత్మలో నిబిడీకృతమైనటువంటి అనంతమైనటువంటి శక్తిని వెలికి తీయాలి విద్య అని చెప్పాడు. అలాగే విద్య మనిషిలోని హృదయాన్ని కూడా మేల్కొల్పి వికసింపచేయాలన్నాడు. అంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ద హెడ్, హార్ట్, హ్యాండ్. మానవ మేధస్సును వికసింపచేయాలి, హృదయాన్ని స్పందించే హృదయంగా తీర్చిదిద్దాలి, బాగా కష్టపడి కృషి చేసే విధంగా తన చేతులకు శిక్షణనివ్వాలి. అంటే కేవలం థియరిటికల్ ఎడ్యుకేషనే కాదు, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ని కూడా స్వామి వివేకానంద 130 సంవత్సరాల క్రితమే మనకు సూచించడం జరిగింది. ఇదే విధంగా ప్రతి వ్యక్తిలోని ఆలోచన వికాసాలను, ఆలోచన సామర్థ్యాలను కూడా పెంపొందించాలని చెప్పేసి విద్య గురించి తను తెలియజేయడం జరిగింది. ఇటువంటి విద్య మరి ఎటువంటి ధ్యేయాలు సాధించాలి, ఎటువంటి ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలనే విషయంలో కూడా స్వామి వివేకానంద స్పష్టంగా మనకు తెలియజేయడం జరిగింది. విద్య అనేది మన భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలన్నాడు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మన భారతీయ సనాతన వారసత్వాన్ని ఆధునిక సైన్స్ను జోడించాలి అని చెప్పేసి స్వామి వివేకానంద 130 సంవత్సరాల క్రితమే ఉద్ఘాటించారు. అంటే ఆధునిక విద్య, ఆధునిక శాస్త్రాలు నేర్చుకోవడం అంటే మన భారతీయ ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని మర్చిపోవడం కాదు. మన ప్రతి విద్యా కార్యక్రమంలో ఈ మన భారతీయ ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆధునిక సైన్స్ చేసినటువంటి పరిశోధనలు, ఆవిష్కరణలను కూడా మనము అభ్యసిస్తూ ఈ భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని, ఆధునిక సైన్స్ను జోడిస్తూ మనం అనేకమైనటువంటి విజయాలను పొందగలుగుతాము, భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలను పరిష్కరించగలుగుతామని స్వామి వివేకానంద 130 సంవత్సరాల క్రితమే తను దర్శించాడు. అలాగే వివిధ అంశాల్లో అనుభవపూర్వకమైన అభ్యసనాన్ని అందించాలన్నాడు. అంటే కేవలము సైద్ధాంతికపరమైనటువంటి బోధనే కాకుండా విద్యార్థులకు ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, భావనలను ఆచరణాత్మకంగా, అనుభవపూర్వకంగా అందించాలని పేర్కొన్నాడు. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటాం. అంటే ఉపాధ్యాయులు ఏదైతే టాపిక్ని చెప్తున్నారో ఆ టాపిక్ సంబంధించినటువంటి కృత్యాలను కూడా చేయించాలి. అప్పుడే విద్యార్థులు ఆ భావనల్లో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు నిత్య జీవితంలో అనుప్రయుక్తం చేసి ఎన్నో ఆవిష్కరణలను వాళ్ళు చేయగలుగుతారని చెప్పేసి స్వామి వివేకానంద ఆ రోజే మనకు సూచించారు. అలాగే విద్య అంటే కేవలం జ్ఞానాన్ని సేకరించడమే కాదు, ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో అమలు చేయాలి. మనం చాలామంది విద్యార్థులను చూస్తుంటాం, వాళ్ళు నేర్చుకుంటున్నటువంటి విషయాలను కేవలం పరీక్షల్లో రాయడానికి కోసం అన్నట్టుగా చదువుతుంటారు. అలా కాదు చదువు అంటే. నేర్చుకున్నటువంటి విషయాలను నిత్య జీవితంలో అమలు చేయాలి, ప్రయోగాలు చేయాలి, ఆవిష్కరణలు చేయాలి. అప్పుడే ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి పూర్తి ప్రయోజనాలను విద్యార్థులు పొందుతారు, అలాగే సమాజం కూడా పొందుతుందని స్వామి వివేకానంద ఆనాడే ఉద్ఘాటించారు. అలాగే విద్య అనేది విద్యార్థుల్లో దృఢమైన సంకల్ప శక్తిని పెంపొందించాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి, శీలాన్ని నిర్మించాలి, అలాగే మేధస్సును విస్తృతం చేసి భవిష్యత్తులో జీవనోపాధి కూడా కలిగించాలి. అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలను కూడా విద్యలో అంతర్భాగంగా ఉండాలని స్వామి వివేకానంద ఆనాడే పేర్కొన్నారు. అంటే విద్యార్థిని తన కాళ్ళ మీద తను నిలబడేలా తీర్చిదిద్దాలి. అందుకోసము అవసరమైతే సాంకేతిక శిక్షణ, ఉపాధి శిక్షణను కూడా విద్యలో భాగం చేయాలని చెప్పేసి స్వామి వివేకానంద పేర్కొనడం జరిగింది. అలాగే మనం ఈరోజు చూస్తున్నాము, చాలామంది విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతూ, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతూ, చాలా చిన్న విషయాలకే కొంతమంది జీవితాన్ని కూడా చాలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను స్వామి వివేకానంద 130 సంవత్సరాల క్రితమే ఊహించారు.
విద్య అంటే కేవలము జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, సమాచారాన్ని ఇవ్వడం కాదు. ప్రతి విద్యార్థి తన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందించాలని స్వామి వివేకానంద ఉద్ఘాటించడం జరిగింది. అంటే కేవలము నేర్చుకున్నటువంటి జ్ఞానము ఏదో ఉపాధి పొందడానికే కాదు, ఏదో ఉద్యోగాన్ని పొందడానికే కాదు, తన జీవితంలో ఎదురవుతున్నటువంటి అనేక రకాలైన వ్యక్తిగత సమస్యలను, తను ఎదుర్కొంటున్నటువంటి అనేక సామాజిక సమస్యలను పరిష్కరించగలిగే శక్తి సామర్థ్యాలను పెంపొందించాలని స్వామి వివేకానంద పేర్కొన్నారు. సో అటువంటి విద్యకు స్వామి వివేకానంద ప్రాధాన్యతనిచ్చేవారు. ఎలాగైతే తన కాలేజీ విద్య చదువుతున్నప్పుడు ఎలాగైతే అనేక రకాలైన సమస్యలను తానే స్వయంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్లారో అలాంటి విద్యనే మన భారతదేశ యువతకు వారు సూచించారు. అలాగే మరికొన్ని విద్యార్థులు కనుక చూసినట్లయితే స్వామి వివేకానంద విద్య ద్వారా గ్రామీణాభివృద్ధి సాధించబడాలన్నారు. అంటే భారతదేశం అనేది సామాజికంగా గ్రామాలలోనే నిక్షిప్తమై ఉంది. గ్రామాల అభివృద్ధే భారతదేశ అభివృద్ధి, గ్రామీణుల అభివృద్ధే భారతదేశ అభివృద్ధి అని స్వామి వివేకానంద చక్కగా ఉద్ఘాటించారు. అంటే మనం విద్యార్థికి ఇస్తున్నటువంటి విద్య వాళ్ళలో అనేక శక్తి సామర్థ్యాలను పెంచి మొదటగా గ్రామీణ అభివృద్ధి వికాసం జరగాలి, అప్పుడే భారతదేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది. అంటే గ్రామీణులందరూ ఆరోగ్యంగా, గ్రామీణులందరూ సంపన్నులుగా మారితేనే భారతదేశం సంపన్నం అవుతుందని చెప్పేసి స్వామి వివేకానంద ఆనాడే ఊహించారు. అలాగే యువతకు దేశ సేవకు సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వాలి అన్నారు. మనం ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి ఎన్ఎస్ఎస్ కార్యక్రమం, నేషనల్ సర్వీస్ స్కీమ్ అనే ఒక కార్యక్రమం డిగ్రీ విద్యార్థులకు అమలు చేస్తుంటాం. ఇది స్వామి వివేకానంద సూచించినటువంటి అనేక విద్యాధ్యాయాల్లో ఒకటి. ఎందుకంటే భారతదేశ యువతకు సేవాభావం కనుక మనము శిక్షణ ఇవ్వకపోతే వాళ్ళు దేశభక్తులుగా రాణించలేరు, తమ తోటి సమాజ సభ్యుల పట్ల సేవ చేయలేరు అని చెప్పేసి స్వామి వివేకానంద ఆనాడే ఊహించారు. అందుకోసము యువకులందరికీ కూడా జాతీయ సేవలో శిక్షణ ఇవ్వాలని పేర్కొనడం జరిగింది. అలాగే మన దేశం భిన్నత్వంలో ఏకత్వం, అనేక జాతులు, అనేక సంస్కృతుల వారు, అనేక మతాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారు. వీళ్ళందరి లోపల కొన్ని అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, సాంస్కృతికంగా కానీ, మతపరంగా కానీ, భాషాపరంగా కానీ, భౌగోళికంగా కానీ అనేక భేదాలు ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కలిసి సామరస్యంగా జీవిస్తేనే ఈ యొక్క భారతీయ సమగ్రత అనేది వికసిస్తుందని చెప్పేసి స్వామి వివేకానంద పేర్కొనడం జరిగింది. అంటే భిన్నత్వంలో ఏకత్వము అనే యొక్క భావనకు స్వామి వివేకానంద 130 సంవత్సరాల క్రితమే నాంది ప్రస్తావన చేశారు. మనం ఒకసారి చూస్తే ఈశాన్య రాష్ట్రాల వైపు చూస్తే అనేక రకాలైన సంస్కృతులు, దక్షిణ భారతదేశం వైపు చూస్తే అనేక రకాల సంస్కృతులు, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు చూస్తే అనేక రకాల సంస్కృతులు, పశ్చిమ భారతదేశం వైపు చూస్తే అనేక రకాల సంస్కృతులు, మధ్య భారతదేశం చూసినట్లయితే అనేక రకాల సంస్కృతులు. ఇలా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ప్రత్యేక సంస్కృతి, ఒక ప్రత్యేక భాషలోని మాండలికము మారుతూ ఉంటుంది. మరింతటి సమున్నతమైనటువంటి సాంస్కృతిక వైవిధ్యత కలిగిన దేశము సమగ్రంగా ఉండాలంటే అన్ని జాతుల వారు, అన్ని సంస్కృతుల వారు, అన్ని భాషల వారు, అన్ని మతాల వారు అందరూ కలిసిమెలిసి కృషి చేయాలి. అందుకు అనుగుణమైనటువంటి ఆలోచన విధానాన్ని మన విద్య అభివృద్ధి చేయాలని స్వామి వివేకానంద 130 సంవత్సరాల క్రితమే మనకు స్పష్టంగా తెలియజేశారు. అలాగే వీటితో పాటు అంతర్జాతీయ అవగాహనను కూడా స్వామి వివేకానంద ఉద్ఘాటించారు. అంటే ప్రతి దేశంలోని పౌరులు తమ దేశం తమకు కల్పించినటువంటి పౌరసత్వం కలిగి ఉన్నా కూడా ఇతర దేశాల పౌరుల పట్ల, ఇతర దేశాల సంస్కృతి పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ సందేశానికి ప్రతిబింబంగానే 1893 సంవత్సరంలో
చికాగో నగరం, అమెరికాలోని చికాగో నగరంలో జరిగినటువంటి ప్రపంచ మతాల సమ్మేళనంలో స్వామి వివేకానంద భారతదేశం తరపున వెళ్ళి ప్రపంచంలోని అన్ని మతాల వారికి సందేశాన్ని తెలియజేశాడు. మీ మతాలు వేరు కావచ్చు కాక, మీ సంస్కృతులు వేరు కావచ్చు కాక, మీ దేశాలు వేరు కావచ్చు కాక, కానీ మనమందరము కూడా ప్రపంచంలో ఒక వసుదైవ కుటుంబకంలాగా జీవించాలి. ఎవరు కూడా తమ మతమే గొప్పది, తమ సంస్కృతి మాత్రమే గొప్పది అనేటటువంటి దురహంకార భావనలు ఎవరు కలిగి ఉండరాదని ఆ ప్రపంచ మత సమ్మేళనంలో 1893 సంవత్సరంలో అమెరికా పౌరులు అలాగే ప్రపంచ మతాల అధినేతలను ఉద్దేశించి చేసిన ప్రసంగము నేటికి కూడా ప్రపంచంలోని అన్ని దేశాలకు, అన్ని మతాలకు మార్గదర్శకంగా పనిచేస్తూ వస్తుంది. అలాగే వీటితో పాటు విద్యార్థులకు ఆధ్యాత్మిక శిక్షణకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక శిక్షణ వల్ల విద్యార్థుల్లో సేవాభావం కలుగుతుంది. తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తనలు, తమ చుట్టూ ఉన్న వారికి సేవ చేయాలనేటటువంటి సేవాభావం కలుగుతుందని చెప్పేసి బాగా విశ్వసించిన వాడు కావడం వల్ల ఆధ్యాత్మిక శిక్షణ కూడా విద్య అందించాలని స్వామి వివేకానంద పేర్కొన్నాడు. ఈ ఆధ్యాత్మిక శిక్షణ వల్ల మనిషిలో స్వార్థ చింతన తగ్గిపోతుంది, పరోపకారం భావన పెరిగిపోతుంది. అందుకోసమని అంతర్లీనంగా మన విద్యా వ్యవస్థలో ఈ ఆధ్యాత్మిక శిక్షణ కూడా ఉండాలి. ఎందుకంటే స్వామి వివేకానంద కూడా అనేక రకాలైనటువంటి పుస్తకాలు చదువుతూ, అనేక రకాలైనటువంటి శాస్త్రాలు చదువుతూ కూడా తన యొక్క ఆధ్యాత్మిక ఆచరణను ఎప్పుడు కూడా పక్కకు పెట్టలేదు. యోగా ధ్యానం చేస్తూ తను ఆధ్యాత్మికంగా కూడా ఎంతో అభివృద్ధి చెంది చివరకు ఈశ్వరుని సాక్షాత్కారాన్ని కూడా పొందాడు. అందుకే అంతటి మహామహులైనటువంటి భారతదేశ పురాణ పురుషుల స్థాయిలో ఈ స్వామి వివేకానంద మన భారతీయ వారసత్వంలో, సంస్కృతిలో నిలిచారు. సో అందుకోసము విద్య అనేది ఆధ్యాత్మిక శిక్షణకు కూడా అంతర్లీనంగా సాగాలని పేర్కొన్నాడు. మరి ఇటువంటి విద్యను అందించడానికి ఉపాధ్యాయులు ఎటువంటి పాత్ర పోషించాలో కూడా తెలియజేశారు. స్వామి వివేకానంద చెప్పారు, ఉపాధ్యాయ వృత్తిని మించిన వృత్తి లేదు అని. అందుకని ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించేవారు అత్యుత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొంది, అత్యుత్తమైనటువంటి విద్యార్హతలు పొంది, ఉదాత్తమైనటువంటి గుణాలను, ఆదర్శనీయమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలని చెప్పేవారు. అటువంటి వారే విద్యార్థులకు చక్కని బోధనను చేయగలుగుతారు. దాంతోపాటు ఉపాధ్యాయులు ఎటువంటి మానసిక రుగ్మతలను కలిగి ఉండకూడదు. ఎందుకంటే మానసిక రుగ్మతలు కలిగి ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థులకు సరైన బోధన చేయలేడు, సరైన మార్గదర్శకత్వం చేయలేడు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తి విద్యార్థులకు ఏం బోధన చేయగలుగుతాడు? కాబట్టి ఎటువంటి మానసిక రుగ్మతలు లేని వ్యక్తులే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలి. ఏదో తను నమ్మినటువంటి విషయాన్ని విద్యార్థులపై రుద్దడానికి కోసం కాదు ఉపాధ్యాయుడు చేయాల్సిన పని. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి విద్యాబోధన చేయాలి. కానీ తన నమ్మకాలను, తన విశ్వాసాలను విద్యార్థులపై రుద్దడానికి కోసం బోధనా వృత్తి చేయకూడదు, బోధనా వృత్తి చేపట్టకూడదు అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అలాగే తాము బోధించే సబ్జెక్టులో పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉండాలని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు. ఎందుకంటే ఒక వెలుగుతున్న దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించగలదు. ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే తన విద్యార్థులకు చక్కని జ్ఞానాన్ని అందించగలడు అని చెప్పేసి కేవలము ఒక స్థాయి వరకు జ్ఞానాన్ని సముపార్జించడమే కాకుండా నిరంతరము విద్యార్థిగా ఉండగలిగేటటువంటి వ్యక్తులు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని స్వామి వివేకానంద పేర్కొనడం జరిగింది. దాంతోపాటు తాను బోధించే సబ్జెక్టులోని అనేక అంశాలను విద్యార్థులకు కరతలామలకంగా బోధించగలగాలి. అంటే సులభ శైలిలో బోధించగలగాలి. అంటే ఒకసారి ఉపాధ్యాయుడు బోధించారు అంటే స్పష్టంగా అర్థం కావాలి విద్యార్థులకు. ఇందుకోసము స్వామి వివేకానంద అనుభవాత్మకమైనటువంటి విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఎప్పుడైతే విద్యార్థులు చదివితే కొంత గుర్తుంటుంది, వింటే కొంత గుర్తుంటుంది, కానీ చేస్తే అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో
ఆ విషయాన్ని కృత్యాల రూపంలో చేస్తే జీవితాంతం గుర్తుంటుందని స్వామి వివేకానంద 130 ఏళ్ల క్రితమే గుర్తించి మన విద్యా విధానానికి సూచించడం జరిగింది. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు తాను బోధిస్తున్నటువంటి సబ్జెక్టే కాకుండా ఆ సబ్జెక్టుకు ఉన్నటువంటి అనుబంధమైనటువంటి సబ్జెక్టులో కూడా కొంత పరిజ్ఞానం ఉండాలి. ఎందుకంటే జ్ఞానాన్ని మనము విడివిడిగా బోధించకూడదు. జ్ఞానాన్ని పరిపూర్ణంగా బోధించాలి, అంటే సమీకృతంగా బోధించాలి, సమగ్రంగా బోధించాలి అన్నప్పుడు ఉపాధ్యాయుడు కేవలం ఒకటే సబ్జెక్టులో పరిజ్ఞానం ఉంటే సరిపోదు. దాని అనుబంధమైనటువంటి సబ్జెక్టులలో కూడా కొంత జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడే విద్యార్థులకు ఏ అంశాన్ని బోధించినా కూడా ఆ అంశంలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి భావనను విద్యార్థులకు అందించగలుగుతాడు. మనం ఇటీవలి కాలంలో జాతీయ విద్యా విధానము 2020 ఈ విషయాన్ని బాగా గుర్తించి ఎడ్యుకేషన్ షుడ్ ప్రొవైడ్ ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ అనే కాన్సెప్ట్ను పాలసీలో పొందుపరచడం జరిగింది. అంటే వివిధ సబ్జెక్టుల విషయాలను వీలైనంత ఎక్కువగా సమీకృతం చేసి బోధించినప్పుడు విద్యార్థులకు పరిపూర్ణమైన జ్ఞానం వస్తుందని స్వామి వివేకానంద చెప్పినటువంటి ఈ యొక్క సూచనను జాతీయ విద్యా విధానం కూడా పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ తాను బోధించే సబ్జెక్టులో ఇతర అనుబంధ సబ్జెక్టులలో జరుగుతున్నటువంటి పరిశోధనలను వాటి ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తన నాలెడ్జ్ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి స్వామి వివేకానంద 130 ఏళ్ల క్రితమే మనకు తెలియజేశారు. అలాగే ఎవరైనా ఉపాధ్యాయుడు డబ్బు కోసమో పేరు ప్రతిష్టల కోసమో లేదా ఇంకేదో రహస్య ఉద్దేశాలను అంతర్లీనంగా పిల్లలపై రుద్దడానికి కోసమో బోధనా వృత్తి చేపట్టకూడదు. బోధనా వృత్తిపై అత్యంత అభిరుచి, శ్రద్ధాసక్తులు విద్యార్థుల బాగు కోసము, వారి జ్ఞానాభివృద్ధి కోసము, తద్వారా దేశాభివృద్ధి కోసము వాళ్ళను తీర్చిదిద్దడానికి తన సామర్థ్యాలను ధారపోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలి. అంటే పూర్తి అంకితభావము, పూర్తి నిబద్ధత, విద్యార్థుల భవిష్యత్తు కోసము, దేశాభివృద్ధి కోసము అహరహము ఆకాంక్షించే వ్యక్తులే ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలని స్వామి వివేకానంద పేర్కొనడం జరిగింది. ఇటువంటి కృత్యంలో, ఇటువంటి పవిత్ర కర్తవ్యంలో ఉపాధ్యాయులు తమ శక్తినంతా ధారపోయడానికి సిద్ధంగా ఉండాలని స్వామి వివేకానంద పేర్కొన్నారు. అంటే దీని అర్థము ఎవరు పడితే వారు బోధనా వృత్తి చేపట్టకూడదు. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే బోధనా వృత్తి చేపట్టాలి. అప్పుడే వాళ్ళు తమ బోధనా వృత్తికి న్యాయం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసము కృషి చేయగలరు. తద్వారా దేశ భవిష్యత్తులో, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కాగలరు అని చెప్పి స్వామి వివేకానంద ఆనాడే ఉద్ఘాటించడం జరిగింది. ఇలాంటి లక్షణాలు లేని ఉపాధ్యాయులు కనుక బోధనా వృత్తి చేపడితే ఒక గొప్పనైనటువంటి విద్యా విధానం కూడా నిష్ప్రయోజనమయ్యే అవకాశం ఉందని ఆనాడే హెచ్చరించారు. మరి ఇటువంటి ఉపాధ్యాయులు బోధిస్తున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉండాలి, మరి విద్యార్థులకు ఏ అర్హతలు ఉండాలి అనే విషయంలో కూడా స్వామి వివేకానంద గారు చక్కటి సందేశాలను ఇవ్వడం జరిగింది. చక్కటి ఆచరణాత్మకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. స్వామి వివేకానంద పేర్కొన్నటువంటి విద్యార్థుల లక్షణాలను చూస్తే ఎటువంటి స్వార్థ చింతన ఉండకూడదు విద్యార్థులకు. అలాగే తనపై, తన కోరికలపై స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. అంటే చపల చిత్తం ఉండకూడదు. ఒక ఫోకస్డ్ దృష్టి అనేది ఉండాలి. ఏకాగ్రత కలిగి ఉండాలి. సహనం, ఓర్పు కలిగి ఉండాలి. అట్లాగే గురువులపై అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎలాగైతే స్వామి వివేకానంద తన గురువు గారైనటువంటి శ్రీ రామకృష్ణ పరమహంస పట్ల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, అలాంటి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే విద్యలో చక్కగా రాణించగలుగుతారు. దాంతోపాటు నిరంతరము అధ్యయనం చేయగలిగే అలవాటు ఉండాలి. విద్యార్థి దశలో ఎన్నో పుస్తకాలను, ఎన్నో శాస్త్రాలను ఎంతో ఏకాగ్రతతో, ఎంతో అవగాహనతో చదువుకుంటూ నిరంతరం కృషి చేయాలి. అటువంటి విద్యార్థులే చదువులో రాణిస్తారు అని స్వామి వివేకానంద తెలియజేయడం జరిగింది. ఎలాగైతే తాను కళాశాల విద్యను అభ్యసిస్తున్నప్పుడు అనేకమైనటువంటి పుస్తకాలు చదివి అనేకమైన విషయాల పట్ల అవగాహన పెంచుకొని ఉపాధ్యాయుల యొక్క ఆదరాభిమానాలను పొందాడో, అలాగే నేటి తరంలోని విద్యార్థులు కూడా చాలా పుస్తకాలను చదువుతూ
తమ జ్ఞానాన్ని నిరంతరం అభివృద్ధి చెందించుకుంటూ అనేక విషయాల పట్ల అవగాహన చేసుకోవడానికి నిరంతరం అధ్యయనం చేయాలని స్వామి వివేకానంద పేర్కొన్నారు. దానికి సంబంధించి విద్యార్థుల దినచర్య ఎలా ఉండాలో కూడా కొన్ని సూచనలు చేశారు. సూర్యోదయానికి ముందే లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకోవడము, చక్కటి పౌష్టికాహారమైనటువంటి అల్పాహారాన్ని తీసుకొని పాఠశాలకు వెళ్ళడం లేదా కళాశాలకు వెళ్ళడం, కళాశాలలో వారి స్థాయిలను బట్టి విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు పాఠశాలలో కళాశాలల్లో గురువులు నేర్పే పాఠాలను శ్రద్ధగా వినడము, అలాగే మంచి పౌష్టికాలతో కూడినటువంటి మధ్యాహ్న భోజనం తీసుకోవడము సమయానుకూలంగా, అలాగే మరి మధ్యాహ్నము ఉపాధ్యాయులు బోధించినటువంటి పాఠాలను శ్రద్ధగా విని ఏకాగ్రతతో ఇతర కార్యక్రమాలలో పాల్గొంటూ శ్రద్ధగా చదువుకోవడము, అలాగే సాయంత్రం పూట శరీరాన్ని దృఢపరిచే ఆటలను క్రీడలను బాగా ఆడడం, అలాగే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా కూర్చుండి ఆ రోజు గురువులు చెప్పినటువంటి పాఠాలను ఒకసారి నెమరు వేసుకోవడము, గురువులు ఇచ్చినటువంటి ఇంటి పనిని పూర్తి చేయడము, అలాగే తొందరగా అంటే సాయంత్రము 7:30 లేదా 8 లోపలనే రాత్రి భోజనం కూడా చేసుకొని కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ తనకు ఆసక్తి కలిగినటువంటి పుస్తకాలను చదువుతూ 1 గంట సేపు 2 గంటల సేపు బాగా చదివి మంచి పుస్తకాలను అంటే ఈనాడు పిల్లలు చేస్తున్నటువంటి వీడియో గేమ్లు చూడడము, ఆడడము, యూట్యూబ్లలో పనికిరాని వీడియోలను చూడడం కాకుండా ఆసక్తి కలిగినటువంటి పుస్తకాలను, మంచి పుస్తకాలను చదివి నిద్రకు ఉపక్రమించి మళ్ళీ సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ఇలా ఒక చక్కటి దినచర్య, చక్కటి క్రమశిక్షణ, చక్కటి అలవాట్లు, చక్కటి వ్యవహారము ఉన్నటువంటి విద్యార్థులే చదువులో బాగా రాణిస్తారని చెప్పేసి స్వామి వివేకానంద 130 ఏళ్ల క్రితమే తెలియజేశాడు. అలాగే స్వామి వివేకానంద తను పాఠశాల విద్య చదువుతున్నప్పుడు కానీ కళాశాల విద్య చదువుతున్నప్పుడు కానీ అంతే ఏకాగ్రతతో చదివేవాడు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా కీర్తించే ఒక గొప్ప యోగిగా మారాడు. అలాగే గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా అవతరించాడు. అలాగే ఒక గొప్ప ఆదర్శనీయమైన వ్యక్తిగా రాణించాడు. మరి అందులో కనీసము 10వ వంతు ఏకాగ్రత, 10వ వంతు కృషి చేసిన నేటి తరం విద్యార్థులు వారి జీవితాలలో అనేకమైనటువంటి లక్ష్యాలను సాధించగలుగుతారని చెప్పేసి స్వామి వివేకానంద మనకు స్పష్టంగా తెలియజేశారు. మరి కాబోయే ఉపాధ్యాయులైనటువంటి మీరు ఉపాధ్యాయులుగా నియమితులైన తర్వాత విద్యార్థులకు ఇటువంటి విద్యా ఆచరణలను, ఇటువంటి క్రమశిక్షణను విద్యార్థులతోని పాటింపజేస్తూ వాళ్ళు తమ జీవితంలో చక్కగా చదువుకొని తమకిష్టమైనటువంటి రంగంలో స్థిరపడే విధంగా మీరందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి మీరందరూ సంకల్పించుకోవాలి. ఇంకా విద్యార్థుల యొక్క అర్హతలను, లక్షణాలను చెప్తూ విద్యార్థులు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పకూడదు, అనవసరంగా వాదించకూడదు, సమయాన్ని వృధా చేస్తూ కబుర్లు చెప్పుకోకూడదు. ఏదో విద్యా సంబంధమైనటువంటి విషయాల గురించిన చర్చలు లేదంటే సమాచారం పంచుకోవడం అలాంటివి చేయవచ్చు, కానీ నిష్ప్రయోజనమైనటువంటి విషయాలను చర్చిస్తూ కాలాన్ని వృధా చేసుకోకూడదు అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు ఇట్లా వెన్నుపోటు పొడవాలనే లక్షణాలు ఉండకూడదు. బ్యాక్ బైటింగ్ అంటారే, అలాంటి స్వభావం ఉండకూడదు. అలాగే సుఖాలను కోరుకోకూడదు. నాకు ఈ సుఖం ఉండాలి, ఆ సౌకర్యం ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అనుకుంటూ చాలామంది విద్యార్థులు తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుంటారు. నరేంద్రనాథ్ చిన్నప్పుడు ఎక్కువగా సౌకర్యాలు ఉండేవేం కాదు, తను ఉన్న సౌకర్యాలతోనే ఎంతో చక్కగా చదువుకున్నాడు. సో విద్యార్థి దశలో సుఖాలను కోరుకునే వాళ్ళకి చదువు అబ్బదు అని కూడా మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సుఖార్తే నాకు ఉటో విద్య అంటే సుఖాలను ఆశించేవానికి విద్య లభించదు. అట్లా అని చెప్పేసి కఠోరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులని కాదు అక్కడ. తను చదువుకోవడానికి వీలైనంత వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటే చాలు, అంతేగాని సుఖాలను కోరుకోకూడదని స్వామి వివేకానంద స్పష్టంగా తెలియజేశారు. అలాగే పరిమళ ద్రవ్యాలను పూసుకోవడము అంటే సెంటు, పర్ఫ్యూమ్స్ ఇట్లాంటివి పూసుకోవడం చేయకూడదు.
అవి చేస్తే ఏమవుతుంది? రకరకాల ఊహలు, రకరకాల కోరికలు కలుగుతాయి. మరి రకరకాల కోరికలు కలిగినటువంటి విద్యార్థి చదువు మీద ఎలా దృష్టి పెడతాడు? అందుకని పరిమళ ద్రవ్యాలను పూసుకోవడం ఇట్లాంటివి చేయకూడదని చెప్పారు. అలాగే పగటిపూట నిద్రించకూడదు. ఎవరో కొంత వృద్ధులు, ఏదో అనారోగ్యం ఉన్న వాళ్ళు పగటిపూట నిద్రిస్తారు, రెస్ట్ తీసుకుంటారు. విద్యార్థులు యువ దశ లోపల విద్యార్థులకు పగటిపూట నిద్ర ఎందుకు? విద్యార్థులు ఎప్పుడూ అధ్యయనం చేస్తుండాలి, చక్కగా ఆటలాడుతుండాలి, చక్కని ఆహారం తీసుకుంటుండాలి, చక్కని వ్యాయామాలు చేస్తుండాలి, శరీరాన్ని మనసును దృఢంగా ఉంచుకుంటూ చక్కగా నిరంతరం అధ్యయనం చేస్తుండాలని స్వామి వివేకానంద యువతకు తెలియజేయడం జరిగింది. ఇక స్త్రీలకు సంబంధించిన విద్య గురించి చెప్తూ స్వామి వివేకానందుడు మన భారతదేశము స్త్రీలను దేవతలతో సమానంగా చూస్తుంది. ఎత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవత అనేటటువంటిది మన సంస్కృతి. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయని స్వామి వివేకానంద మనకు గుర్తు చేశాడు. అంటే స్త్రీని గౌరవిస్తూ, అంటే అట్లాగే బాలికల విద్యను ప్రోత్సహిస్తూ, బాలికలు, స్త్రీలు తమకిష్టమైనటువంటి విద్యను పూర్తి స్థాయిలో చదువుకొని తాము స్వావలంబన కూడా పొంది అలా ఉండి తమ కుటుంబానికి, తమ కుటుంబ సభ్యులకు, తమ సమాజానికి సేవలు అందించే విధంగా అందరూ స్వావలంబన పొందాలని చెప్పేసి స్వామి వివేకానంద పేర్కొనడం జరిగింది. అంటే బాలికల విద్యకు, స్త్రీల విద్యకు స్వామి వివేకానంద 130 ఏళ్ల క్రితమే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం మొత్తం కూడా ఎంతో విజ్ఞానదాయకంగా నిర్వహించగలుగుతుంది. అలాగే స్త్రీలు చదువుకొని తమ కళ్ళపై తాము నిలబడితే తమ కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకోగలుగుతారు. తద్వారా దేశాభివృద్ధిలో కూడా భాగస్వామ్యం వహించగలుగుతారు. స్వామి వివేకానంద ఇంకా చెప్పారు, స్త్రీలు పురుషులతో సమానంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి విద్యలు చదువుతూ అన్ని రంగాల్లో రాణిస్తూ దేశాభివృద్ధిలో భాగం అయితేనే మన భారతదేశము తొందరగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని స్వామి వివేకానంద 130 సంవత్సరాల క్రితమే ఉద్ఘాటించడం జరిగింది. స్వామి వివేకానంద దేశమంతా పర్యటిస్తూ అనేక సమావేశాలలో ప్రసంగిస్తూ ఉండగా 1893 సంవత్సరంలో అమెరికాలోని షికాగో నగరంలో ప్రపంచ సర్వమత మహాసభ జరుగుతుందని తెలిసి స్వామి వివేకానంద ఆ సమావేశంలో పాల్గొనాలని సంకల్పించారు. స్వామి వివేకానంద అమెరికా చేరుకున్నాక ప్రపంచ మతాల సమ్మేళనము సెప్టెంబర్ నెలలో జరుగుతుందని తెలిసి ఎక్కడ ఉండాలో తెలియక చికాగో కన్నా తక్కువ ఖర్చు ఉన్నటువంటి బోస్టన్ నగరానికి రైల్లో బయలుదేరడం జరిగింది. ఆ రైలులో తన తోటి ప్రయాణికులైనటువంటి మిస్ క్యాథరిన్ అనే మహిళతో పరిచయం ఏర్పడి తాను ఎందుకు అమెరికా వచ్చాడో ఆమెకు తెలియజేయడం జరిగింది. కానీ ఎక్కడ ఉండాలో తెలియదని చెప్పడంతో మిస్ క్యాథరిన్ తన ఇంట్లో ఉండవలసిందిగా ఆహ్వానించి తన అతిథిగా తన ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు సౌకర్యమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఈ సర్వమత సమ్మేళనానికి పాల్గొనే ఆహ్వానితులందరికీ కూడా ఏదో ఒక ధృవపత్రం ఉండాలి, అంటే వారి దేశం నుంచి ఒక ధృవపత్రము ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన ఉన్న విషయము స్వామి వివేకానందకు తెలియదు. ఆ విషయము మళ్ళీ తెలుసుకొని తనకు ఏ ధృవపత్రము లేదు అని చెప్పడంతో మిస్ క్యాథరిన్ తనకు తెలిసినటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ను కలిసి స్వామి వివేకానందకు ధృవపత్రం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. జాన్ హెన్రీ రైట్ స్వామి వివేకానందకు ధృవపత్రం ఇస్తూ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్న అందరు ప్రొఫెసర్ల కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు స్వామి వివేకానందుల వారు అని చెప్పేసి ఈ ప్రపంచ మత సమ్మేళనానికి సంబంధించినటువంటి ధృవపత్రాన్ని అందివ్వడం జరిగింది. ఇంకా సర్వమత సభ సమావేశం జరగడానికి 2 రోజుల ముందు షికాగో నగరానికి బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ విదేశీ అతిథులకు ఏర్పాటు చేసినటువంటి వసతి సంబంధించినటువంటి చిరునామాను స్వామి వివేకానంద గారు పోగొట్టుకోవడం వల్ల ఏం చేయాలో తెలియక అక్కడ ఉన్నటువంటి ఒక గూడ్స్ రైలు కంపార్ట్మెంట్లో విశ్రాంతి తీసుకొని
పొద్దున తెల్లవారి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక బెంచ్ మీద కూర్చున్నప్పుడు బెంచ్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక విలాసమైనటువంటి భవంతి నుంచి ఒక మహిళ చూసి స్వామి వివేకానంద దగ్గరికి వచ్చేసి వివరాలు కనుక్కొని తన ఇంట్లో ఉండవలసిందిగా ఆహ్వానించడం జరిగింది. ఇంకా ఆ మహిళ తర్వాత స్వామి వివేకానందకు ఎంతో భక్తితో జీవితాంతము అనుచరురాలిగా కూడా తను ఎంతో సేవలు అందించడం కూడా జరిగింది. ఇంకా సెప్టెంబర్ 11వ తేదీన జరిగే విశాలమైన ఆర్ట్ ఇన్స్టిట్యూట్ గ్యాలరీలో స్వామి వివేకానంద ప్రసంగించాల్సిన సమయం వచ్చినప్పుడు మైక్ దగ్గరికి వెళ్ళి శ్రీ రామకృష్ణ పరమహంసను ప్రార్థించి అలాగే సరస్వతీ వందనం చేసి తను ప్రసంగించడం మొదలుపెట్టారు. అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని తన ఉపన్యాసం ప్రారంభించగానే ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో ఉన్న అతిథులందరూ కూడా కరతాళ ధ్వనులు చేసి తమకు తెలియకుండానే లేచి నిలబడి స్వామి వివేకానంద ప్రస్తావించినటువంటి ఆ సోదర సోదరీమణులారా అనేటటువంటి ప్రారంభ మాటలను ఎంతో ఆశ్చర్యంతో అలా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండిపోయారు. ఎందుకంటే అమెరికా దేశంలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ప్రస్తావించడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా సోదర సోదరీమణులారా అనేటటువంటి యొక్క ప్రస్తావన అనేది వాళ్ళందరినీ ఆశ్చర్యానికి ఆనందానికి గురిచేసి తమకు తెలియకుండానే స్టాండింగ్ ఓవేషను స్వామి వివేకానందకి ఇవ్వడం జరిగింది. ఇంకా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ భారతదేశపు ఔన్నత్యాన్ని, భారతదేశపు సనాతన ధర్మ విశిష్టతను, సమగ్రతను, అలాగే ప్రాచీన సాంస్కృతిక వారసత్వ సంపదనంతా కూడా వివరించేసరికి ఆ సమావేశానికి వచ్చినటువంటి అనేకమైనటువంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఆనందం, ఆశ్చర్యానికి గురై భారతదేశం యొక్క ఔన్నత్యం ఇంత గొప్పదాన్ని మొట్టమొదటిసారిగా వాళ్ళు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా స్వామి వివేకానంద ప్రసంగం కొనసాగడం చూసి అందరూ కూడా ఎంతో కీర్తించి స్వామి వివేకానంద స్వామిని మళ్ళీ మళ్ళీ ప్రసంగించవలసిందిగా కోరుతూ అనేక సమావేశాలను అమెరికాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఆ సమావేశానికి సంబంధించినటువంటి వివరాలను తెల్లవారి అమెరికాలో ఉన్నటువంటి వార్తాపత్రికలన్నీ కూడా ఈ అందరికంటే ఎక్కువగా స్వామి వివేకానందని కీర్తిస్తూ ఎన్నో వ్యాసాలను రాయడం జరిగింది. ఆ విధంగా ఆధునిక కాలంలో మళ్ళీ ఒకసారి భారతదేశ సాంస్కృతిక వైభవం అనేది ప్రపంచ దేశాల ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది. ఇంకా ఆ సమావేశంలో పాల్గొన్న అనేక మంది అతిథులు స్వామి వివేకానందను తమ దేశానికి రావాల్సిందిగా కోరుతూ అభ్యర్థించినప్పుడు అలా అనేక దేశాలను పర్యటిస్తూ అమెరికా తర్వాత యూరప్ తర్వాత జపాను ఇలా అనేక దేశాలను పర్యటిస్తూ ఎన్నో సమావేశాల్లో పాల్గొని భారతదేశ సనాతన సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచం నలుమూలలా కూడా చాటడం జరిగింది. ఇదే క్రమంలో ఐర్లాండ్ దేశంకి చెందినటువంటి మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ అనే మహిళ స్వామి వివేకానందను శిష్యురాలిగా మారిపోయి తన పేరును సిస్టర్ నివేదితగా మార్చుకొని స్వామి వివేకానంద వెంబడే భారతదేశానికి వచ్చి స్వామి వివేకానంద ప్రబోధించినటువంటి అనేకమైనటువంటి సందేశాలను ప్రజలకు చేరవేస్తూ స్వామి వివేకానంద సూచించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో స్వామి వివేకానంద జీవితాంతము తోడుగా ఉండి అనేకంగా సేవలు అందించడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద మళ్ళొకసారి 1899 సంవత్సరంలో వివిధ దేశాల ఆహ్వానం మేరకు ఎన్నో దేశాలను పర్యటించడం జరిగింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్, మళ్ళీ ఒకసారి అమెరికా, ఫ్రాన్స్, హంగరీ, రుమేనియా, సెర్బియా, బల్గేరియా, కాన్స్టాంటినోపుల్, ఈజిప్ట్ వంటి అనేక దేశాలను పర్యటించి 1900 సంవత్సరంలో భారత్కు తిరిగి రావడం జరిగింది. ఇక విదేశీ పర్యటనల తర్వాత భారతదేశం యొక్క ఔన్నత్యము, స్వామి వివేకానంద గొప్పతనము ప్రపంచ దేశాలన్నీ కూడా కీర్తిస్తూ ఎంతో గొప్ప వ్యక్తిని మన దేశాలకు ఆహ్వానించాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో స్వామి వివేకానందను కీర్తిస్తూ ఉంటే ఆ క్రమంలో భారతదేశంలో ఉన్న యువత, భారతదేశంలో ఉన్న సంస్థానాధీశులు స్వామి వివేకానంద పట్ల తమకున్న గౌరవభావాన్ని 1000 రెట్లు చేసుకొని స్వామి వివేకానంద సూచించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు రావడం జరిగింది.
సో ఆ విధంగా గృహస్థులను కొందరిని, పూర్తిగా దేశసేవకు అంకితమైనటువంటి మరికొందరిని ఏకం చేసి 1897 సంవత్సరం మే నెలలో రామకృష్ణ మిషన్ను ప్రారంభించడం జరిగింది. శ్రీ రామకృష్ణ పరమహంస బోధనలను, స్వామి వివేకానంద ఉద్దేశాలను అమలులో పెట్టడానికి శ్రీ రామకృష్ణ మిషన్ను ప్రారంభించి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ రామకృష్ణ విద్యాలయాలను దేశమంతటా స్థాపించి మొదటగా భారతీయ యువతకు చక్కటి విద్యను అందించడానికి విద్యాలయాలు స్థాపించడము, అలాగే అణగారిన బడుగు బలహీన వర్గాల ప్రజల కోసము వైద్య సదుపాయాన్ని అందించడానికి అనేకమైనటువంటి ఆసుపత్రులను కట్టించడము, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వివిధ రకాలైనటువంటి కరువులు వచ్చినప్పుడు కానీ, లేదంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని, కలకత్తాలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరినీ సంరక్షించడానికి, వారికి వైద్య సేవలు అందించడానికి శ్రీ రామకృష్ణ మిషన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా ఆ తర్వాత 2 సంవత్సరాలకు బేలూరులో కొంత స్థలం తీసుకొని పూర్తి స్థాయి శ్రీ రామకృష్ణ మఠాన్ని స్థాపించి తమ సేవా కార్యక్రమాలను విస్తరించడం జరిగింది. భారతదేశ యువతనే కాకుండా ప్రపంచ యువతకు సందేశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్వామి వివేకానంద గురించినటువంటి కొందరి ప్రముఖుల అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాము. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, భారతదేశపు మొట్టమొదటి నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ స్వామి వివేకానంద గురించి చెబుతూ, భారతదేశాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామి వివేకానందను చదవండి అని తెలియజేశారు. అలాగే జాతిపిత మహాత్మా గాంధీ స్వామి వివేకానంద గురించి చెబుతూ, స్వామి వివేకానంద రచనలు చదివిన తర్వాత భారతదేశం పట్ల నాకున్న ప్రేమ 1000 రెట్లు పెరిగింది అని మనస్ఫూర్తిగా తెలియజేయడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద అమెరికాలో పర్యటించినప్పుడు తనకు స్నేహితురాలైనటువంటి జి మ్యాక్లియోడ్ స్వామి వివేకానంద గురించి చెబుతూ, అవధులు లేని అనంతమైన జీవాత్మ స్వామి వివేకానంద అని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు, మిస్టిక్ యోగి శ్రీ అరవిందో ఘోష్లు ఇద్దరు వేర్వేరు ప్రకటనలు చేసినప్పుడు, మేము మా జీవితంలో స్ఫూర్తి పొందింది స్వామి వివేకానంద ప్రబోధనాల వల్లనే అని చెప్పేసి వాళ్ళు వినయంగా పేర్కొనడం జరిగింది. అంటే ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తులే స్వామి వివేకానంద గురించి అంతగా శ్లాఘించడం చూస్తే, స్వామి వివేకానంద మన భారతదేశం కన్నటువంటి లక్షలాది మంది మహోన్నత వ్యక్తుల్లో ఒక ధృవతారగా ఉంటారనడంలో మనము మళ్ళీ ఎంతో గొప్పగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ విధంగా భారతదేశ యువతకే కాక ప్రపంచానికి సందేశం ఇచ్చినటువంటి స్వామి వివేకానంద మనకు ఎప్పటికీ చిరస్మరణీయుడే. వారి సందేశాలన్నిటి కూడా ఎప్పటికీ ఆచరణీయమే. ఆ విధంగా భారతదేశంలో పుట్టినటువంటి లక్షలాది మంది మహోన్నత వ్యక్తుల్లో స్వామి వివేకానంద ఒక ధృవతారగా వెలుగొందారు. 130 సంవత్సరాల క్రితము స్వామి వివేకానంద యువతకిచ్చినటువంటి సందేశము నేటికి అజరామరంగా నేటి యువతకు కూడా తమ నిత్య జీవితంలో అమలు చేయడానికి స్ఫూర్తిని కలిగిస్తూ కోట్లాది మంది భారతదేశపు యువతకు ఒక చుక్కానిలా, ఒక దిక్సూచిలా స్వామి వివేకానంద చేసినటువంటి సందేశము, అలాగే స్వామి వివేకానంద విద్యా విధానానికి చేసినటువంటి సూచనలు నేటికి కూడా ఆచరణయోగ్యంగా ఉండి, ఇటీవల భారత ప్రభుత్వము చేసినటువంటి నూతన జాతీయ విద్యా విధానము 2020లో స్వామి వివేకానంద ఏదైతే 130 సంవత్సరాల క్రితము భారతీయ ఆధ్యాత్మిక వేదాంతపు జ్ఞానానికి ఆధునిక సైన్సును జోడించి మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అమేయమైన శక్తిగా నిర్మించడానికి స్వామి వివేకానంద చేసినటువంటి సూచనలు నేటికి కూడా ఆచరణాత్మకంగా ఉండి, మన కేంద్ర ప్రభుత్వము
ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా విధానం అనేక సూచనలను అమలు చేయడానికి వివిధ స్థాయిలలో కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించి పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో, స్నాతకోత్తర స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి కరికులం ఫ్రేమ్వర్క్లలో వివేకానంద స్వామి విద్యకు చేసినటువంటి సూచనలు, ఆచరణలను పొందుపరిచి మన భారతదేశ యువత ప్రపంచంలోనే మేటిగా రాణించడానికి కావలసినటువంటి సూచనలను జాతీయ విద్యా విధానం 2020 కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మన భారతదేశ వారసత్వంలో పుట్టినటువంటి ధృవతార స్వామి వివేకానంద స్ఫూర్తిని మనమందరం కూడా కొనసాగిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అమేయ శక్తిగా రూపొందించడానికి మనమందరము కంకణబద్ధనం కావాలి.